ఈ దినవాక్య ధ్యానాంశం ఉపమాన రీతి బోధన. చాలా సందర్భాల్లో నేను ఉపమాన రీతిగా వాక్యాన్ని బోధిస్తూ ఉంటే కొంతమంది అవివేకంగా ఉపమానంగా చెప్తున్నారు. ఏముంది, బోధలో కథలు వినడానికి అందరూ ఆ బోధలు ఆ కథలు వినడానికి వెళుతున్నారు అని హేళన చేయటం ఎంతో అవివేకంగా మాట్లాడుతూ ఉంటారు. అది అవివేకం. దయచేసి గమనించండి, ఉపమాన రీతిగా వాక్యమును బోధించటం యేసుక్రీస్తు యొక్క విధానం. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించేదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు తెలియచెప్పేదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరినట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జనసమూహములకు ఉపమాన రీతిగా బోధించాడు. ఉపమానము లేక వారికి ఏమీ బోధింపలేదు. మత్తయి సువార్త 13:34-35 మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రపంచములోనే అత్యంత గొప్ప బోధకుడు. ఆయన బోధలో ఉపమానములను ఉపయోగించేవారు. నేను అనుసరిస్తున్నది లోకానుసారమైన బోధకులను కాదు, కానీ ప్రపంచములోనే గొప్ప బోధకుడైన యేసుక్రీస్తును, ఆయన బోధనా విధానాన్ని. ప్రియ సేవకులు గమనించండి, దేవుని వాక్యాన్ని ఉపమాన రీతిగా బోధించినప్పుడు అది విన్నవారి గుండెల్లో నాటబడి ఫలిస్తుంది. అటు రీతిగా బోధించే ప్రయత్నము చేయమని మనవి. ఇది యేసయ్య బోధనా పద్ధతి. మనం ప్రార్థించినా, ప్రేమించినా, క్షమించినా, సేవ చేస్తున్నా, బోధిస్తున్నా మనకు యేసుక్రీస్తు మాత్రమే మాదిరి. క్రైస్తవుడనగా క్రీస్తును వెంబడించేవాడు, అంతేగాని క్రైస్తవులను బోధకులను వెంబడించేవాడు కాదు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు ఎబ్రీ పత్రిక 12:2 నీ సేవలో, నీ సంఘంలో, నీ కుటుంబంలో, నీ ఆత్మీయ జీవితంలో శ్రమల మధ్య, నిరాశ నిస్పృహల మధ్య నువ్వు క్రీస్తును చూస్తూ ఆ మనసు అనుసరిస్తూ ముందుకే సాగాలి తప్ప ఆగిపోవడానికి వీల్లేదు. ఒకవేళ మనం మన శ్రమలను చూచి ఆగిపోయామంటే ఆ శ్రమలలోనే కృంగిపోయి బందీలమైపోతాం. క్రీస్తు వైపు చూస్తూ విశ్వాసముతో నువ్వు అడుగుల్లో అడుగు వేసుకుంటూ ముందుకు సాగితే మంచి రోజులు రాబోతున్నాయి. నీ చుట్టూ కమ్మి ఉన్న వాతావరణం నీకు అనుకూలముగా మారబోతుంది. దేవుడి దినవాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.